హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వారు కూడా ఈ రీడింగ్ చూసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్‌మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఎవరికైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. ఇప్పుడు చూసినా మీకు ఈ రీడింగ్ వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఏంటి, తన ఆలోచనలు ఏంటి మీ విషయంలో అనేది తెలుసుకోవచ్చు. Queen of Wands, Ace of Pentacles, Page of Cups, the Tower card, Five of Swords, Two of Cups, Knight of Swords, Knight of Wands, the High Priestess, Five of Cups, Three of Pentacles, the Chariot, the Lovers, Eight of Swords, Four of Swords, bottom of the deck, Four of Cups, King of Pentacles, Queen of Cups. Okay. ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్కి ఫాస్ట్ మూమెంట్స్ అనేవి ఎక్కువగా గుర్తొస్తున్నాయి అనమాట. అంటే ఈ వ్యక్తి ఆలోచించకూడదు, ఏవైతే తన పాస్ట్లో జరిగాయో అవన్నీ కూడా గుర్తు పెట్టుకోకూడదు అని చెప్పి ఎంత ట్రై చేసినా ఈ వ్యక్తికి అవి ఎక్కువగా గుర్తొస్తున్నాయి అనమాట. ఫోర్ ఆఫ్ స్పేర్స్. ఇక్కడ మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఏంటంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్యన పాస్ట్లో ఏవైతే చిన్న చిన్న గొడవలు ఏవైతే జరిగాయో ఆర్గ్యుమెంట్స్, అలాగే మీ ఇద్దరు పాస్ట్లో ఏవైతే మాట్లాడుకున్నారో అంటే ఇక్కడ షేర్. టూ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మీ పార్ట్నర్కి మీరు ఏవైతే చెప్పారో అంటే మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్, అలాగే మీ పార్ట్నర్ మీకు చెప్పినవి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వ్యక్తికి అయితే గుర్తొస్తున్నాయి అన్నమాట. చాలా బాగా గుర్తొస్తున్నాయి ఈ వ్యక్తికి. మీ రిలేషన్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆ మూమెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు మీ పార్ట్నర్కి అయితే గుర్తొస్తున్నాయి అనమాట. ద లవర్స్ కార్డ్ అంటే పాస్ట్లో మీ ఇద్దరు లవ్లో ఉన్నప్పుడు మీ ఇద్దరి మధ్యన జరిగినవి అన్నీ కూడా ఇప్పుడు మీ పార్ట్నర్కి అయితే గుర్తొస్తున్నాయి. ఫోర్ ఆఫ్ స్వేర్స్. చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుని మీ పార్ట్నర్ అయితే ఇక్కడ కప్స్ ఎనర్జీ వచ్చింది. కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. చాలా వరకు మీ పార్ట్నర్ అయితే ఆ ఆలోచనలతోటే ఈ విధంగా బందీ అయిపోయారనమాట. మీ ఇద్దరి మధ్యన ఏవైతే జరిగాయో అవన్నీ కూడా తలుచుకుంటూ మీ పార్ట్నర్ అయితే ఈ విధంగా బందీ అయిపోయినట్టయితే మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఈ వ్యక్తికి పదే పదే అవే గుర్తొస్తున్నాయి అనమాట. మీ ఇద్దరు మీట్ అయినప్పుడు ఏ విధంగా అయితే ఉండేవారో అవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ఈ వ్యక్తికి గుర్తొస్తున్నాయి. ఒకవైపు మీ ఇద్దరి మధ్యన ఏవైతే ఉన్నాయో హ్యాపీ మూమెంట్స్ అవన్నీ గుర్తొస్తున్నాయి. మరొక వైపు మీ ఇద్దరి మధ్యన ఏవైతే డిస్కషన్స్ జరిగాయో, దేని గురించి అయితే జరిగాయో అంటే ఎవరో ఒకరు ఇక్కడ
థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నట్టు కూడా కనిపిస్తుంది ఇక్కడ మీ ఇద్దరి మధ్యన. అలాగే ఇక్కడ అదర్ పర్సన్స్ అంటే ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ అదర్ థర్డ్ పర్సన్స్ అనమాట. వీళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడ ఫ్యామిలీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఈ వ్యక్తి అట్రాక్షన్‌తో మీరుండగా వేరే వారి లైఫ్‌లోకి వెళ్ళడం కానీ, అలాగే ఇక్కడ సొసైటీ గురించి, తన కెరియర్ గురించి, తన స్వార్థం చూసుకుని ఇక్కడ వేరే వాళ్ళ మాటలు వినడం కానీ, విని మిమ్మల్ని దూరం పెట్టడం. ఏవైతే జరిగాయో అవన్నీ కూడా ఇప్పుడు మీ పార్ట్నర్‌కైతే గుర్తొస్తున్నాయన్నమాట. అంటే ఒకవైపు మీ ఇద్దరి మధ్యన ఉన్న ఈ ఎమోషనల్ బాండింగ్, ఈ లవ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి స్వీట్ మెమరీస్ అవన్నీ గుర్తొస్తున్నాయి. ఒకవైపు చూస్తే మీ ఇద్దరి మధ్య ఏవైతే డిస్కషన్స్ అంటే ఎవరి వల్ల విడిపోయారు, దానికి కారణాలేంటి, ఆ టైంలో మీ ఇద్దరు ఏవైతే అనుకున్నారో ఒకరికొకరు మాటలు, ఒకవైపు అవన్నీ గుర్తొస్తున్నాయన్నమాట. మీ పర్సన్ అయితే చాలా స్ట్రెస్ అయితే అయిపోతున్నారు. ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకుని చాలా సఫర్ అవుతున్నారు మీ పార్ట్నర్ అయితే. ఈ విధంగా మీ పార్ట్నర్ అయితే ఆ ఆలోచనతో బందీ అయిపోయారనమాట. స్టక్ అయిపోయారు. మీ పార్ట్నర్ అయితే చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీతో మీ పార్ట్నర్‌కి చాలా అటాచ్‌మెంట్ అనేది అనిపించిందనమాట. మీతో ఉన్న రిలేషన్. ఈ వ్యక్తి మీ నుంచి దూరంగా వెళ్ళిపోయినా, మిమ్మల్ని బ్లాక్ చేసిన, మీ ఆలోచనల నుంచి దూరంగా వెళ్ళలేకపోతున్నారనమాట. ఇంకా మీకు సంబంధించిన కొన్ని మెమరీస్ నుంచి ఈ వ్యక్తి అయితే మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. అక్కడే స్టక్ అయిపోయి ఉన్నారనమాట ఈ వ్యక్తి. చూసారు కదా! ద లవర్స్, 2 ఆఫ్ కప్స్ మీ మధ్య జరిగేవన్నీ కూడా ఈ వ్యక్తి చాలా ఎమోషనల్‌గా తలుచుకుంటూ ఫీల్ అవుతున్నారనమాట. అలాగే ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే ఈ విధంగా స్టక్ అయిపోయి ఉంటే, అంటే ఒకే దగ్గర ఈ ఆలోచనతో బందీ అయిపోయి ఉంటే, నేను స్టెప్ అనేది ముందుకు తీసుకోలేను, ఏదో ఒక రకంగా స్టెప్ అనేది ముందుకు తీసుకోవాలి అని ఈ వ్యక్తి అయితే ఆలోచనలనేవి చేస్తున్నట్టు మనకైతే తెలుస్తుంది. ఈ వ్యక్తికి అటువంటి ఆలోచనలు కూడా వస్తున్నాయన్నమాట. ఎందుకంటే ఈ వ్యక్తి లైఫ్ ఏదైతే ఉందో అది ఈ వ్యక్తి ప్రజెంట్ అయితే బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్‌లో ఉన్నట్టయితే మనకి తెలుస్తుంది. ఈ వ్యక్తి ఎంత ఎమోషనల్‌గా ఫీల్ అయినా కూడా స్టెప్ అనేది తీసుకోవడానికి అంత ఫాస్ట్‌గా డిసిషన్ అనేది తీసుకోరనమాట ఈ వ్యక్తి. అంటే ఇక్కడ మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయే ముందు, అంటే ఇక్కడ మీ రిలేషన్‌ని బ్రేక్ చేసే టైంలో ఈ వ్యక్తి చాలా ఫాస్ట్‌గా తన డిసిషన్ అనేది తీసుకున్నారనమాట. తీసుకుని మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారు. మిమ్మల్ని దూరం పెట్టారు. బట్ ఇప్పుడు మళ్ళీ మీ రిలేషన్ కావాలి, ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఈ వ్యక్తి అంత ఫాస్ట్‌గా డిసిషన్ అనేది తీసుకోలేకపోతున్నారనమాట. అంటే మిమ్మల్ని వదిలిపెట్టే టైంలో తీసుకునే అంత ఫాస్ట్ డిసిషన్ ఇప్పుడు తీసుకోలేకపోతున్నారు. మళ్ళీ మీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చెయ్యాలి అనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఛాన్స్ తీసుకోవడానికి ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట. ఇక్కడ మనకి పెంటికల్స్, వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళైతే కనిపిస్తున్నారు. అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే కొంచెం కన్‌ఫ్యూజనెస్‌లో ఉండే వ్యక్తి అనమాట. అంటే ఇక్కడ మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అని ఉన్నా కూడా నైట్ ఆఫ్ వ్యాన్స్, మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. తను కన్‌ఫ్యూజ్ అయ్యి ఎదుటి వారిని కూడా అదే కన్‌ఫ్యూజ్‌లో వదిలేసే వ్యక్తి. ఎందుకంటే ఇక్కడ పాస్ట్‌లో ఈ వ్యక్తి మీ రిలేషన్‌కి ఎటువంటి జస్టిస్ అనేది చేయకుండా మిమ్మల్ని మధ్యలోనే కన్‌ఫ్యూజనెస్‌లో వదిలిపెట్టి ఈ వ్యక్తి లైఫ్ అనేది చూసుకున్నారు కదా! అంటే తన స్వార్థం అనేది ఈ వ్యక్తి అయితే చూసుకున్నారు పాస్ట్‌లోని.
బట్ మీ విషయానికి వచ్చేసరికి ప్రతి విషయంలోని మిమ్మల్ని కన్‌ఫ్యూజనెస్‌లోనే ఉంచేవారు. ఎప్పుడు మీరు అడిగిన క్వెషన్స్‌కి ఈ వ్యక్తి డైరెక్ట్‌గా ఎప్పుడు కూడా ఆన్సర్ అనేది ఇవ్వలేదు. ఈ వ్యక్తి నుంచి మీకు డైరెక్ట్‌గా ఎటువంటి ఆన్సర్ అనేది దొరకలేదనమాట పాస్ట్‌లోని. ఒకవేళ మేబీ ఏదైనా ఆన్సర్ చేస్తే గనక మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేసే విధంగా ఈ వ్యక్తి మీకు ఆన్సర్ అనేది ఇచ్చేవారు. ఆ ఆన్సర్ అనేది ఏ విధంగా ఉండేదంటే, అంటే మీకు మీ పార్ట్నర్‌కి మీపై లవ్ ఉందో లేదో తెలీదు. లేదంటే మిమ్మల్ని దూరం పెట్టాలి అని అనుకుంటున్నారో లేదో తెలీదు. తను చెప్పే ఆన్సర్ అనేది ఉండేదనమాట. అంటే ఇక్కడ మీరే మీ అంతట మీరే ఈ వ్యక్తి లైఫ్‌లో నుంచి మూవ్ ఆన్ అయిపోయే విధంగా మాట్లాడినప్పటికీ కూడా మేబీ మీకే తెలియకుండా మళ్ళీ ఆ మాటల్లో తను మీ గురించి ఇంకా ఏమైనా ఎఫర్ట్స్ పెడుతున్నారేమో అనే ఫీలింగ్ కూడా కలిగే విధంగా ఈ 2 రకాలుగా కూడా ఈ వ్యక్తి అయితే బిహేవియర్ చేసేవారనమాట. అంటే ఈ వ్యక్తి మీకు షేర్ చేసే మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఆ రకంగా ఉండేవి. చాలా స్ట్రగుల్ అయ్యారు. ఈ వ్యక్తి వల్ల చాలా సఫర్ అయ్యారనమాట. అంటే ఈ వ్యక్తి మాట్లాడే మాటలు మీకు అర్థం కాక ఈ రిలేషన్‌లో ఉండాలా? లేదంటే మూవ్ ఆన్ అయిపోవాలా? ఎటూ తెలియకుండా మీరు ఇలా బందీ అయిపోయారు. ఏ స్టెప్పు తీసుకోలేని సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోయారనమాట. చాలా స్ట్రగుల్ అయితే అయ్యారు ఈ వ్యక్తి వల్ల. మీ జీవితంలో మీరు చూడని బాధ అనేది ఈ వ్యక్తి వల్ల మీరు చూసారనమాట. ఎందుకంటే పాస్ట్‌లో ఈ వ్యక్తి మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వలేకపోయారు. మీ విషయంలోని ఏ విషయంలో అయినా కూడా మీ నుంచి తీసుకోవడమే తప్ప, ఈ వ్యక్తి నుంచి మీకు ఎప్పుడు కూడా మీరు ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేశారో, ఆశించారో అది మీకు దొరకలేదనమాట. ఎప్పుడు కూడా మీరే ఆ లవ్ అనేది ఇస్తూ ఉండేవారు. మీరే మీ పార్ట్నర్‌తో ఎక్కువగా మాట్లాడడం కానీ, మీ ఎమోషన్స్‌ని, మీ ఫీలింగ్స్‌ని మీ పార్ట్నర్‌కి షేర్ చేసుకోవాలి అని చెప్పి మీరే ఎప్పటికప్పుడు ఫీల్ అవ్వడం కానీ చేసేవారనమాట. బట్ మీ పార్ట్నర్‌లో ఎటువంటి యాక్షన్ మూవ్‌మెంట్ అనేది పాస్ట్‌లో ఉండేది కాదు. పాస్ట్‌లో ఎప్పుడూ కూడా మీ ఇద్దరి మధ్యన ఏ డిస్కషన్ జరిగినా కూడా మళ్ళీ మీరే తగ్గిపోయి, మీ పార్ట్నర్‌తో మాట్లాడడం. పేజ్ ఆఫ్ కప్స్ జరిగేది. ఈ విధంగా మీ పార్ట్నర్ అయితే డ్రామా అనేది క్రియేట్ చేసేవారు. అంటే మీ నుంచి ఎక్కువగా బ్రతిమాలించుకోవడానికి ట్రై చేసేవారనమాట. అంటే ఇక్కడ తప్పు మీ పార్ట్నర్‌ది అయినప్పటికీ కూడా పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యన ఈ బ్రేకప్, సెపరేషన్ ఏదైతే వచ్చిందో, ఈ వ్యక్తి మిమ్మల్ని కన్‌ఫ్యూజ్‌నెస్‌లో పెట్టి మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారనమాట. తన లైఫ్ అనేది తను చూసుకున్నారు. అలా చూసుకున్నా కూడా మీరు ఈ వ్యక్తికి మెసేజ్ చేయడం కానీ, కాల్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండేవారనమాట. అంటే మీ పార్ట్నర్‌కి మీరు రిక్వెస్ట్ చేస్తూ ఉండేవారు. మేబీ ఈ వ్యక్తి మీ నంబర్‌ని బ్లాక్ చేసినా కూడా మీరు వేరే నంబర్ నుంచి మీరు కాల్ చేయడం కానీ, అదర్ నంబర్ నుంచి మీరు ట్రై చేయడం, మెసేజ్ చేయడం. ఈ విధంగా చేసేవారనమాట. ఎన్ని చేసినా కూడా ఈ వ్యక్తి నుంచి రిప్లై అనేది వచ్చేది కాదు. అంటే మీరు ఈ వ్యక్తి వల్ల ఇంకా ఎక్కువగా బాధపడాలి. మీరు ఇంకా ఈ వ్యక్తి గురించి ఓవర్‌గా థింక్ చేయాలి. మిమ్మల్ని ఈ వ్యక్తి పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా మీరు మీ పార్ట్నర్ గురించే ఎక్కువగా ఆలోచించాలి. తన కోసమే మీరు ఎక్కువగా ప్రయారిటీ అనేది ఇవ్వాలి. అంటే మిమ్మల్ని వద్దు అని చెప్పి వదిలించుకున్నా కూడా మీరు మీ పార్ట్నర్‌కి కాల్ చేయడం, లేదంటే బ్రతిమలాడడం కానీ, రిప్లై ఇవ్వకపోయినా మీ నుంచి మెసేజ్ రావడం, వేరే నంబర్స్ నుంచి కాల్స్ వెళ్ళడం, ఇవన్నీ కూడా ఎప్పుడైతే జరిగాయో పాస్ట్‌లో ఈ వ్యక్తి చాలా సాటిస్ఫై అయ్యేవారనమాట. మీ నుంచి ఈ విధంగా రావడం వల్ల అంటే పైకి ఎంత స్ట్రాంగ్‌గా
అంటే మీరంటే ఇష్టం లేదు. మిమ్మల్ని దూరం పెట్టారు గనక మీతో మాటలనేవి మాట్లాడడం ఇష్టం లేదు. రిప్లై ఇవ్వడం ఇష్టం లేదు. అనే విధంగా ఈ వ్యక్తి బిహేవియర్ చేసినా కూడా తన లోపల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తికి ఎదుటి వ్యక్తుల నుంచి ఆ ప్రయారిటీ అనేది వస్తే, ఎదుటి వ్యక్తులు ఈ వ్యక్తిని బ్రతిమలాడి తనకి బెండ్ అయి ఉంటే ఈ వ్యక్తికి చాలా హ్యాపీని ఇస్తుందనమాట. తన ఇగో అనేది సాటిస్ఫై అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ వ్యక్తి పట్టించుకోకపోయినా ఈ వ్యక్తి గురించే ఆలోచనలనేవి ఉండాలి. ఈ వ్యక్తి గురించే ఎదుటి వాళ్ళు టైం అనేది స్పెండ్ చేయాలి అని చెప్పి ఆలోచించే వ్యక్తి అనమాట. మీరేంటంటే ఈ వ్యక్తితో మాట్లాడాలి అని చెప్పి మీరు ఎప్పుడు ఛాన్స్ తీసుకున్నా ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెడుతూ, ఎమోషనల్‌గా మిమ్మల్ని బాధ పెడుతూ మీరు ఈ విధంగా సఫర్ అయ్యే విధంగా ఈ వ్యక్తి అయితే బిహేవియర్ చేసేవారు. దానివల్ల విసిగిపోయారనమాట ఈ వ్యక్తి ప్రవర్తన వల్ల. చాలా సఫర్ అయ్యారు కూడా. ఇంకా ఏది జరిగినా ఆ దేవుడి పైన భారం వేసి మీరైతే మీ లైఫ్‌లో మీరు లీడ్ చేస్తున్నారు. మీ గురించి మీరైతే ఆలోచిస్తున్నారనమాట. మీ కెరియర్ గురించి, మీ లైఫ్ గురించి మీరైతే ఫోకస్ చేస్తున్నారు ప్రెజెంట్ అయితే. అంటే ఇక్కడ వేరే అదర్ పర్సన్స్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, నైబర్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు. వాళ్ళతో మీరైతే హ్యాపీగా మీ లైఫ్‌లో మీరైతే ప్రెజెంట్ అయితే లీడ్ చేస్తున్నారనమాట. ఈ వ్యక్తిని మీరు పట్టించుకోకుండా. బట్ ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నాడు. ఏంటంటే మీరు సైలెంట్ అయిపోయారు. ఎటువంటి యాక్షన్ అనేది కూడా తీసుకోకుండా ఈ వ్యక్తి విషయంలో మీరు ఎంత ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నా కూడా బయటికి సైలెంట్ అయిపోయి ఈ విధంగా స్ట్రాంగ్‌గా ఉంటున్నారనమాట. బట్ ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు. నా పర్సన్ పాస్ట్‌లో నా విషయంలో అంత కేర్ చూపించిన, నా గురించి ఎన్నో ఎఫర్ట్స్ అనేవి పెట్టినప్పుడు నేను రిప్లై ఇస్తే బాగుండు అని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట. అంటే ఇప్పుడు ఈ వ్యక్తి తనంతట తనే మీ దగ్గరికి వచ్చే కన్నా మీరు ఈ వ్యక్తికి మెసేజ్ చేసినప్పుడు, కాల్ చేసినప్పుడు, రిక్వెస్ట్ చేశారు కదా మీరు పాస్ట్‌లో. రిక్వెస్ట్ చేస్తూ బ్రతిమలాడిన టైంలోనే మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే బాగుండు అని చెప్పి ఇప్పుడు ఫీల్ అవుతున్నారనమాట. బట్ ఈ వ్యక్తి ఏంటంటే తన లైఫ్ అనేది చాలా లగ్జరీగా గడపాలి. తన లైఫ్ అనేది లగ్జరీగా లీడ్ చేయాలి అని అనుకునే వ్యక్తి అనమాట. చాలా లగ్జరీ లైఫ్ అనేది లీడ్ చేస్తారు ఈ వ్యక్తి. తనకి ఫినాన్షియల్‌గా సపోర్ట్ లేకపోయినా, బ్యాలెన్స్ చేసుకోలేకపోయినా కూడా ఆ కెపాసిటీ అనేది లేకపోయినా, తన పర్సనల్ లైఫ్‌లో ఫ్యామిలీ పరంగా ఆ లైఫ్ అనేది లేకపోయినా, లగ్జరీ లైఫ్ అనేది లేకపోయినా కూడా తను బయటకు మాత్రం లగ్జరీగా కనిపించాలి అని చెప్పి ఎక్కువగా ట్రై చేసే వ్యక్తి అనమాట. ఇది అందరి విషయంలోనే కాదు, కొంతమంది విషయంలో వాళ్ళ బిహేవియర్ ఈ విధంగా ఉంటుందనమాట. ఇప్పుడు ప్రెజెంట్ మీ దగ్గరికి వస్తే తనకి ఆ సపోర్ట్ కూడా దొరుకుతుంది. ఫినాన్షియల్‌గా తనకి బాగుంటుంది. బట్ నేను ఇప్పుడు నా అంతట నేను స్టెప్ తీసుకోవాలా వద్దా? ఈ విధంగా ఈ వ్యక్తి అయితే కన్‌ఫ్యూజనెస్‌లో ఉన్నారనమాట. అంటే తను ఎంత లో ఎనర్జీలో ఉన్నా కూడా ఫినాన్షియల్ సపోర్ట్ కోసం మీ గురించి ఎదురు చూస్తున్నా కూడా ఈ వ్యక్తి స్టెప్ అనేది తీసుకోవడానికి తన ఈగో అనేది అడ్డొస్తుందనమాట. ఎందుకంటే ఈ వ్యక్తికి మీరు ఫినాన్షియల్‌గా సపోర్ట్ అనేది చెయ్యాలి. అన్ని రకాలుగా కూడా ఈ వ్యక్తికి మీరు తన అవసరాలనేవి తీర్చాలి. ఎప్పుడూ కూడా మీరు మీ పార్ట్నర్ దగ్గర తగ్గుతూ ఉండాలి. అంటే మీ పార్ట్నర్ మీ విషయంలో ఏ విధంగా మాట్లాడినా మీరు మీ పార్ట్నర్ వల్ల ఎంత ఎమోషనల్‌గా బాధపడుతున్నా, తను మీతో ఎన్ని అబద్ధాలు చెప్పినా, మిమ్మల్ని వేరే వాళ్ళతో పోల్చి మిమ్మల్ని అవమానించిన, వేరే వాళ్ళతో పోల్చి మిమ్మల్ని చులకనగా చూసిన, మీరు అవన్నీ కూడా భరించాలి. బట్ ఇక్కడ
ఈ వ్యక్తి తనంతట తను వస్తే గనక మీరైతే ఈ వ్యక్తి దగ్గర స్ట్రాంగ్ అయిపోతారు. మీ దగ్గర ఈ వ్యక్తి ఆటలనేవి సాగవు. ఈ విధంగా మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారనేది మనకు తెలుస్తుంది. ఈ విధంగానే ఆలోచిస్తున్నారనమాట. అలాగే 2 ఆఫ్ కప్స్, మీరు చాలా బ్యూటిఫుల్ పర్సన్. తను ఎమోషనల్‌గా ఏవైతే బాధపడుతున్నారో, ఫుల్‌ఫిల్ అవ్వట్లేదని చెప్పి ఫీల్ అవుతున్నారో అవన్నీ కూడా మీ వల్ల ఫుల్‌ఫిల్ అవుతాయి. అని ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట. ఇక్కడ మేల్ అయినా, ఫీమేల్ అయినా. నిజానికి మీరు చాలా బెస్ట్ పర్సన్ తనకి. అంటే తన ఎమోషన్స్‌ని మీరు ఫుల్‌ఫిల్ చేయగలరు అనేది ఈ వ్యక్తికి తెలుసనమాట. అదే ఫీల్ అవుతున్నారు. మీ పార్ట్నర్‌కి మీరే బెస్ట్ పర్సన్ అని కూడా ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు. ఇక్కడ పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యన ఏవైతే రొమాంటిక్ ఫీలింగ్స్ సంబంధించిన కమ్యూనికేషన్ అనేది జరిగిందో అవన్నీ కూడా మీ పార్ట్నర్ అయితే గుర్తు తెచ్చుకుంటున్నారనమాట. మీతో రిలేషన్‌లో ఉంటే ఈ వ్యక్తి చాలా హ్యాపీగా ఉంటారు అనేది కూడా ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు. మళ్ళీ మీ రిలేషన్ అనేది మొదటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి అనే ఫీలింగ్ కూడా ఈ వ్యక్తికి ఉన్నదన్నమాట. అంటే మీరు తనకి బెస్ట్ పర్సన్ అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు. బట్ స్టెప్ అనేది తీసుకోవాలి అంటే ఈగో అనేది అడ్డొస్తుందన్నమాట. ఈ వ్యక్తికి సెకండ్ ఛాన్స్ అనేది ఇవ్వాలా వద్దా? మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి వస్తే అనేది యూనివర్స్‌ని అడిగి తెలుసుకోవచ్చు. ఓకే. ఓకే. చూసారు కదా! మేబీ మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్‌లోకొచ్చి ఇక్కడ రిలేషన్ పరంగా న్యూ బిగినింగ్ చేసి, మీకు కమిట్మెంట్ ఇస్తాను, మీకు స్టెబిలిటీ ఇస్తాను, మీ రిలేషన్‌కి మళ్ళీ మన రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చెయ్యాలి అని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే గనక, మీరు యాక్సెప్ట్ చెయ్యొద్దు. యాక్షన్ అనేది తీసుకోవద్దు. ఎందుకంటే పాస్ట్‌లో ఈ వ్యక్తి మిమ్మల్ని ఈ విధంగా ఒంటరిగా వదిలేసి, తన స్వార్థం అనేది తను చూసుకుని, మీకు నమ్మక ద్రోహం అనేది చేసి, వెన్నుపోటు పొడిచి, మిమ్మల్ని ఈ విధంగా అంటే మీ చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియకుండా మీ కళ్ళకి గంతలు కట్టి, మిమ్మల్ని తన ఆలోచనలో, తన రిలేషన్‌లో బందీ చేసి, ఎమోషనల్‌గా మిమ్మల్ని బాధపెట్టి, మీ ఎమోషన్స్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేని సిట్యుయేషన్‌లో మిమ్మల్ని వదిలిపెట్టి, ఈ విధంగా మీకు నమ్మక ద్రోహం చేసి, ఎందుకు నేను ఈ వ్యక్తిని నమ్మాను అని మీకు మీరే రిగ్రెట్ ఫీల్ అయ్యేలాగా, మీకు మీరే గిల్టీ ఫీల్ అయ్యేలాగా ఈ వ్యక్తిని లవ్ చేసినందుకు, నమ్మినందుకు. మీ మీద మీరే జాలపడే విధంగా, మీ మీద మీకే చిరాకు వచ్చేలాగా అయితే ఈ వ్యక్తి అయితే బిహేవియర్ చేసి మిమ్మల్ని ఎమోషనల్‌గా బాధపెట్టి, ఈ విధంగా మిమ్మల్ని బందీ చేసి, మీ లైఫ్‌లో హ్యాపీనెస్ అనేది లేకుండా, మీ లైఫ్‌లో ఎటువంటి హోప్ అనేది లేకుండా చేసిన వ్యక్తి కదా పాస్ట్‌లో ఈ వ్యక్తి. అందుకే ఇప్పుడు యూనివర్స్ అయితే యాక్షన్ తీసుకోవద్దు. తను ఎన్ని చెప్పినా కూడా. మీరు ఈ వ్యక్తి వల్ల చాలా ఎమోషనల్‌గా బాధపడ్డారు. ప్రెజెంట్ మీరైతే మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగానే ఉన్నారు. మీ లైఫ్‌కి మీరే జస్టిస్ చేసుకోండి. ఈ వ్యక్తిని నమ్మొద్దు. ఈ వ్యక్తి ప్రెజెంట్ ఏంటంటే మీ అవసరం కోసం వస్తున్నారు అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. ఇది ఎంతమందికి రెజనేట్ అయ్యింది అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. యూనివర్స్ అయితే ఇలాంటి వ్యక్తిని నమ్మొద్దు, సెకండ్ ఛాన్స్ అనేది ఇవ్వద్దు అని చెప్పి చెప్తున్నారు. మేబీ అది మీ ఇష్టం. మీకు నమ్మకం ఉంటే ఆ వ్యక్తి పైన మీరు ఆ ఛాన్స్ అనేది ఇవ్వండి. ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి వచ్చినప్పుడు. లేదు అంటే మీరు మీ లైఫ్ అనేది మీరు హ్యాపీగా చూసుకుని మీకు మీరు జస్టిస్ అనేది చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.